హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ కూడా నమస్తే. మై సెల్ఫ్ సూర్య తోలేటి అండ్ దెన్ సూర్య టెక్నిక్ అకాడమీలో ఇక్కడ నుంచి న్యూ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది. దట్ మీన్స్ ఏంటంటే కనుక సర్క్యూట్ అనాలిసిస్ గురించి మనం స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో మనకి సర్క్యూట్స్లో అందరికీ చాలా డౌట్స్ ఉంటాయి. సో దాని గురించి ఒక చిన్న చిన్న వీడియోస్ చేయడం జరుగుతుంది. అలా అని కాకుండా ఇక్కడ నుంచి ఒక సిరీస్ కింద ఫామ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ సర్క్యూట్ సిరీస్లో ఏంటంటే కనుక స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సో సర్క్యూట్స్ 1, 2, 3 మొత్తం అంతా కూడా జరుగుతుంది. అండ్ దెన్ ఫస్ట్లో మనం డిస్కస్ చేసేది మెయిన్గా థిరమ్స్ డిస్కస్ చేస్తాం సర్క్యూట్స్లో. బికాస్ ఆఫ్ ఎందుకంటే కనుక బీటెక్ లెవెల్లో ఎంటెక్ లెవెల్లో విషయంలో మెయిన్గా మనకి థియరమ్స్. సో మనకి థియరమ్స్ గురించి బాగా తెలియాలి. మనకి థియరమ్స్ అనేటప్పటికల్లా డైరెక్ట్గా సూపర్పొజిషన్ థియరం, థెవెనిన్స్ థియరం, నార్టన్స్ థియరం, మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం వస్తారు. సో ఇలా థియరమ్స్ అనేవి మొత్తం 9 ఉన్నాయి. కానీ డైరెక్ట్గా సూపర్పొజిషన్ థియరం కన్నా దానికన్నా ముందు థియరం 1 అనేది ఒకటి ఉంది. అదే సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ థియరం. సో అప్పుడు మనం డీసీ నెట్వర్క్ థియరమ్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఓకే, డీసీ నెట్వర్క్ థియరమ్స్. సో డీసీ నెట్వర్క్ థియరమ్స్లో ఫస్ట్ ఏంటంటే కనుక సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ థియరం. సో సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ థియరం యూజ్ చేస్తే సోర్స్ అనేది మనకి కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఇదే మెయిన్గా ఫస్ట్ మనకున్న థియరం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ థియరం ఎందుకు యూజ్ అవుతుంది అంటే కనుక ఏదైనా పెద్ద పెద్ద కాంప్లికేటెడ్ సర్క్యూట్స్ ఉన్నాయనుకోండి, అందులో ఒక దాంట్లో వోల్టేజ్ సోర్స్ ఉంటుంది, కరెంట్ సోర్స్ ఉంటుంది. సో మనకి క్యాల్కులేషన్ అనేది సింప్లిఫై అవడం కోసం సో ఆల్ సోర్సెస్ అనేవి కూడా వన్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవడం కోసం సో ఈ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ థియరం అనేది యూజ్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ థియరం. సో ఓకే, దాని యొక్క డెఫినేషన్ ఏంటంటే కనుక సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ ది ప్రాసెస్ ఆఫ్ సింప్లిఫైయింగ్ ఏ సర్క్యూట్ సొల్యూషన్ especially with the mixed source by transforming voltage sources into current sources and vice versa. ఓకే ఫ్రెండ్స్, అంటే వోల్టేజ్ సోర్సెస్ ని కరెంట్ సోర్సెస్ లో కన్వర్ట్ చేస్తుంది, కరెంట్ సోర్సెస్ ని వోల్టేజ్ సోర్సెస్ లోకి కన్వర్ట్ చేస్తుంది. సో ఈ విధంగా అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, మనకు దీని గురించి సింపుల్ గా మనం గుర్తించుకోవాలంటే కనుక దీని యొక్క మైన్ టార్గెట్ ఏంటంటే కనుక ఒక సింపుల్ వేలో చెప్పాలంటే ఇది నేను చిన్న బ్రాకెట్ లో రాసిన చూడండి. సో రిడక్షన్ ఈజ్ బేస్డ్ ఆన్ టార్గెట్ బట్ నాట్ ఆన్ ది టార్గెట్ సెల్స్. సో ఏంటంటే టార్గెట్ ని రిడక్షన్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఈ ఫిగర్. సో ఫిగర్ ఏ, ఫిగర్ బి. ఇప్పుడు ఇది ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఉంది, ఒక రెసిస్టర్ ఉంది, ఇదంతా వోల్టేజ్ సోర్స్. ఇప్పుడు దీన్ని మనం కరెంట్ సోర్స్ లోకి కన్వర్ట్ చేస్తున్నాను. సో కరెంట్ సోర్స్ లో నేను కన్వర్ట్ చేస్తాము చూసారా, ఇక్కడ ఉన్న విఆర్ అనేది ఇప్పుడు ఐఆర్ కింద మారింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఐఎల్బి సో ఐఎల్ఐ కింద మారింది. ఓకే, సో నేను ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ని కరెంట్ సోర్స్ కింద కన్వర్ట్ చేసాం. సో ఓకే ఫ్రెండ్స్, క్లియర్ గా వీడియోని ప్యూజ్ చేసి ఒకసారి దీని గురించి నోట్ చేసుకోండి. సో దీస్ ఆర్ ఆల్సో ఏ హైయర్ స్టాండర్డ్స్ నుంచి చెప్పడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, దీని మీద మనం ఎగ్జాంపుల్ కూడా చూద్దాము. ఎగ్జాంపుల్ సమ్స్ అవన్నీ కూడా ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ లో అడిగినవి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడిగినవి, గేట్ ఎగ్జామ్ లో అడిగినవి. సో ఇలా స్టేట్ పిఎస్, సెంట్రల్ పిఎస్ లో అడిగిన ఎగ్జాంపుల్స్ ని తీసుకొని క్యాల్కులేట్ చేద్దాము. సో బికాస్ ఆఫ్ ది మన యొక్క ప్రయత్నం అంతా కూడా సో ప్రతి ఒక్కరికి అందాలని సింపుల్ వేలో. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి ఫ్యూచర్ చేసుకొని మీరు నోట్ చేసుకోండి. సో ఓకే, ఇది ట్రై టు. సో ఒక ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. సో మామూలుగా సపోజ్ ఒక వోల్టేజ్ సోర్స్ ఉందండి. సో దీనికి ఎక్స్ అనుకున్నాను, దీనికి వై అనుకున్నాను. సో ఓకేనా, ఇప్పుడు ఇది 8 volts, ఇది 2 ohms, ఇది 8 volts, ఇది 2 ohms. దీన్ని ఇప్పుడు నేను కనుక కరెంట్ సోర్స్ లో కన్వర్ట్ చేయాలంటే సో మనకి ఏంటండి V ఈజ్ ఈక్వల్స్ టు IR. సో I ఈజ్ ఈక్వల్స్ టు V/R. సో అంటే 8/2. సో ఇప్పుడు 8/2 చేస్తే సో 4 amperes. సో 4 amperes లోకి మారుతుంది అనమాట. సో కరెంట్ సోర్స్ కి ఈ సింబల్ పెడతాం. సో ఇది 4 amperes. సో రెసిస్టెన్స్ అనేది అలాగే ఉంటుంది. సో అది 2 ohms. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ ఈ యువతల దాన్ని కూడా తీసుకుందాం. సో అది కూడా 8 volts 2 ohms కదా. సో దీనికి కూడా 4 amperes వస్తుంది, 2 ohms వస్తుంది. సో ఓకే, సో ఇలాగ ఇప్పుడు మనకున్న ఈ వోల్టేజ్ సోర్స్ కరెంట్ సోర్స్ లోకి ఎలా కన్వర్ట్ చేసామో అలాగే ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఓకే, ఆల్ ఆల్సో క్లియర్. సో ఎక్స్ అండ్ వై నోటేషన్స్ ఆల్సో సేమ్. సో ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ సమ్ తీసుకుందాం.
సో ఎగ్జాంపుల్ సమ్ తీసుకుందాం. ఇప్పుడు మనకి కాంప్లికేటెడ్గా అడుగుతారు. సో ఇప్పుడు గేట్ ఎగ్జామ్ కనుక మనం తీసుకుంటే చాలా కాంప్లికేటెడ్గా అడుగుతారు. సో అదే కాకుండా స్టేట్ పిఎస్సీ కానీ వాటిలో కనుక మనం ఏ సర్క్యూట్స్ చూసేటప్పటికల్లా చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. సో అందులో ఒక్కోసారి డయోడ్ వచ్చి ఉంటుంది. సో డయోడ్ ఇచ్చినటువంటి సర్క్యూట్స్ని మనం ఎలా సింప్లిఫై చేయాలని చాలా డౌట్ ఉంది. సో నేను అటువంటి కాంప్లికేటెడ్ సమ్ తీసుకుని చెప్తాను. సో అదేంటంటే నేను అడిగి చెప్పేది ఇప్పుడు ఐఏఎస్లోను, సో గేట్ ఎగ్జామినేషన్లోను, సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆస్క్ చేసింది అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, సో ఒక డయోడ్ ఉంది. సో ఇప్పుడు దీనికి 2 ohms తీసుకుందాం, ఇది 4 volts తీసుకుందాం. సో ఒక కరెంట్ సోర్స్ తీసుకుందాం. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక రెసిస్టెన్స్ తీసుకుందాం, ఇక్కడ వోల్టేజ్ సోర్స్ తీసుకుందాం. సో ప్లస్ మైనస్, సో 10 volts తీసుకుందాం. సో 2 ohms తీసుకుందాం, 2 ohms తీసుకుందాం. సో ఇప్పుడు డయోడ్ ప్లస్ మైనస్, సో వోల్టేజ్. సో ఓకే ఫ్రెండ్స్, సో ఇలా తీసుకున్నప్పుడు సో ఇది 2 amperes తీసుకుందాం, ఇది 1 ohm తీసుకుందాం. ఓకేనా? సో క్లియర్. సో ఇప్పుడు దీన్ని మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇప్పుడు ఇదే ఈ పక్కన రాద్దాం. సో ఇప్పుడు ఏముంది, సో ఇది వోల్టేజ్ సోర్స్ ఉంది, ఇది కరెంట్ సోర్స్ ఉంది. సో మనం ఫస్ట్ ఏం చేయాలంటే సర్క్యూట్ని మొత్తం ఏదో ఒక సోర్స్లోకి మనం కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఆల్రెడీ కరెంట్ సోర్స్ ఉంది కనుక సో ఈ వోల్టేజ్ సోర్స్ మనం కరెంట్ సోర్స్ కింద కన్వర్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ 10 2 ఉంది అంటే మనకి I = V/R కనుక సో 10/2 ఏమవుతుంది, సో 5 amperes. సో 5 amperes లోకి వచ్చేస్తుంది. సో ఓకే, ఇది 5 amperes. ఈ 2 ohms చూసారా, అది అలాగే ఉండిపోద్ది 2 ohms. ఇది ఈ పక్కన 2 ohms. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు డయోడ్. సో ఓకే, డయోడ్ పైన రెసిస్టెన్స్ హోల్స్, ఇది 4 volts, ఇది 2 ohms. వన్ ఓమ్ 2 amperes. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదే సర్క్యూట్ని నేను ఇక్కడ ఎలా కన్వర్ట్ చేశాను. సో ఇక్కడ ఉన్న వోల్టేజ్ సోర్స్ని కరెంట్ సోర్స్ లాగా కన్వర్ట్ చేశాను. సో ఇప్పుడు 2 × 2 ohms 2 ohms ప్యారల్లో ఉన్నాయి. సో ప్యారల్లో ఉన్నప్పుడు మనకి ఫార్ములా సో 2 × 2/2 + 2. సో అంటే 4/4. సో 1 ohm వస్తుంది. సో అదే 1 ohm డయాగ్రామ్ వేసుకున్నాం. సో డయాగ్రామేటికల్ అంటే మీకు క్లియర్గా ఉంటుందని చెప్పేసి నేను ఎలా చెప్తున్నాను. సో ఇక్కడ ఇది కాంబైన్ అయిపోయి 1 ohm కింద అయ్యింది. ఇది amperes, ఇదేమో 2 amps, ఇదేమో 1 ohm, ఇదేమో 4 volts, ఇదేమో 2 ohms. ఓకే ఫ్రెండ్స్, క్లియర్. సో ఓకే, ఇప్పుడు దాకా మనకి బాగానే ఉంది. సో ఇప్పుడు ఈ 2 కరెంట్ సోర్సెస్ ఉన్నాయి కదా, సో ఈ 2 కరెంట్ సోర్సెస్ని మళ్ళీ నేను వోల్టేజ్ సోర్స్ కింద కన్వర్ట్ చేసుకుంటాను. సో మనకి ఇప్పుడు వోల్టేజ్ సోర్స్ కింద అంటే V = IR కదా. సో ఓకే, ఇప్పుడు దీన్ని నేను వోల్టేజ్ ఇక్కడ 5 ohms 1 ampere. సో ఇది 2 amperes 1 ohm. సో ఇలా ఉంది కదా. దీన్ని ఇప్పుడు వోల్టేజ్ సోర్స్ కిందకి నేను కన్వర్ట్ చేస్తాను. చూడండి, సో డయోడ్, సో ఇది 4 volts 2 ohms. సో వోల్టేజ్ సోర్స్కి వచ్చేసరికల్లా ప్లస్ మైనస్ వేయాలి, 5 volts.
1 ఓం. సో చూసారా, ఇప్పుడు ఇక్కడ ఎలా ఉందో వోల్టేజ్ కరెంట్ సోర్స్ అనేది వోల్టేజ్ సోర్స్ అలా మారింది. సో ఇప్పుడు ఇక్కడ మనకి సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ థియరంలోకి వచ్చేటప్పుడు అలా అప్లై చేసాడు ఏంటంటే, ఇలా వోల్టేజ్ సోర్స్ ఉన్నప్పుడు సో వోల్టేజ్ సోర్స్ అనేది మైనస్ చేయొచ్చు, కరెంట్ సోర్స్ ఉన్నప్పుడు ప్లస్ చేయొచ్చు అనమాట. అంటే వోల్టేజ్ సోర్స్ ఉంటే మైనస్, కరెంట్ సోర్స్ ఉంటే ప్లస్. ఓకే ఫ్రెండ్స్, సో ఇలాగా. సో ఇప్పుడు ఇదే డయాగ్రామ్ ఎలా ఉంచుకుందాం, మిగతా దరాజ్ చేద్దాం. సో ఓకే, ఇప్పుడు ఆ డయాగ్రామ్ అలా ఉంది కదా. సో ఇప్పుడు దీన్ని మనం మైనస్ చేయొచ్చు, అంటే ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు డయోడ్, సో రెసిస్టెన్స్, వోల్టేజ్ 4 వోల్ట్స్ 2 ఓమ్స్. సో ఇప్పుడు ఇది ఉంది కదా, దాన్ని మనం వచ్చేటప్పటికల్లా సో 5 మైనస్ 2 ఎంత అండి, 3 వోల్ట్స్. సో 3 వోల్ట్స్ కింద మనం కన్వర్ట్ చేసుకోవచ్చు కదా. సో 3 వోల్ట్స్. సో ఇప్పుడు ఇదంతా కూడా ఇలా సిరీస్లో ఉంది. సో ఇది 1 ప్లస్ 1 2 కింద కన్వర్ట్ అయిపోద్ది. 3 వోల్ట్స్ 2 ఓమ్స్. సో ఓకే ఫ్రెండ్స్, సో ఇలా వచ్చింది, మనకి బాగానే ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఈ పైన 4 వోల్ట్స్ 2 ఓమ్స్ని కూడా మనం కరెంట్ సోర్స్ కింద కన్వర్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు I ఈక్వల్స్ టు V/R అంటే 4/2 అంటే మనకి ఎంత వచ్చింది, 2 ఆంపియర్స్ కరెంట్ వచ్చింది. సో ఓకే ఫ్రెండ్స్, సో డయోడ్, సో పైకి వచ్చేటప్పటికల్లా రెసిస్టెన్స్ 2 ఓమ్స్, ఆ పైకి వచ్చేటప్పటికల్లా 2 amperes. So and then also ఇప్పుడు 2 ఓమ్స్ 3 వోల్ట్స్. ఓకే, సో ఇప్పుడు ఈ 3 వోల్ట్స్ 2 ఓమ్స్ ఉంది కదా. సో ఈ వోల్టేజ్ సోర్స్ కూడా కరెంట్ సోర్స్ కింద కన్వర్ట్ చేసుకుంటాం. డయోడ్, resistance 2 ohms and then also a current source 2 amperes. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు 3 వోల్ట్స్ ఉంది, 2 ohms ఉంది. సో మనం కరెంట్ సోర్స్ కింద కన్వర్ట్ చేసుకోవాలంటే ఇప్పుడు I ఈక్వల్స్ టు V/R అంటే 3/2. సో 3/2. సో ఇప్పుడు 3/2 నేను ఫ్యాక్టర్ రూపంలో ఉంది, దీన్ని మళ్ళీ నేను పాయింట్స్లో చేయను. సో దీన్ని ఇలాగే ఉంచేస్తాను. సో ఓకే, 3/2 amps. ఇది 2 ohms. ఓకే ఫ్రెండ్స్, సో ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. సో ఓకే, ఇక్కడ ఉన్న వోల్టేజ్ సోర్స్ అనేది కరెంట్ సోర్స్ కింద కన్వర్ట్ అయ్యింది. సో ఇప్పుడు మళ్ళీ చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ 2 కరెంట్ సోర్స్ ఉంది, దాన్ని యాడ్ చేయొచ్చు అని కనుక్కున్నాం కదా. సో కరెంట్ సోర్స్ ఉన్నప్పుడు దాన్ని యాడ్ చేయొచ్చు అని. సో ఓకే, ఇప్పుడు 3/2 ఉంది ప్లస్ 2 ఉంది అంటే 3 ప్లస్ 4/2 అంటే 7/2 అంతే కదా. సో 2 are 4, 3 plus 4 7/2. ఓకే, amps. సో ఓకే, బాగానే ఉంది. ఇక్కడ రెసిస్టెన్స్ అనేది 2 ohms 2 ohms ఉంది, రెండు కూడా ప్యారలల్లోనే ఉన్నాయి కదా. సో ప్యారలల్లో ఉన్నాయంటే 2 × 2/2 + 2 అంటే 4 + 4 1 ohm. సో ఓకే, సో ఓకే బాగానే ఉంది. ఇప్పుడు వోల్టేజ్ సోర్స్ ఉంది, ఈ వోల్టేజ్ సోర్స్ని కూడా మనం కరెంట్ సోర్స్ కింద డైవర్ట్ చేద్దాం. సో కరెంట్ సోర్స్ కింద కరెంట్ సోర్స్ అని మళ్ళీ వోల్టేజ్ సోర్స్ కింద వోల్టేజ్ సోర్స్ కలిపి V ఈక్వల్స్ టు IR. సో ఇప్పుడు మళ్ళీ ఏంటి, ప్లస్ మైనస్. సో 7/2 volts 1 ohm. సో ఓకేనా.
సో ఇక్కడున్న ఇదే కరెంట్ సోర్స్ని నేను ఇప్పుడు వోల్టేజ్ సోర్స్ కింద మార్చాను. ఓకే ఫ్రెండ్స్, క్లియర్గా అర్థమైంది కదా. సో ఇప్పుడు ఏం లేదు, ఇక్కడున్న దాన్ని మళ్ళీ మార్చాను. ఇప్పుడు నాకు సర్క్యూట్ చూసారు సింపుల్ అయిపోయింది. ఇందాక ఎంత కాంప్లికేటెడ్ సర్క్యూట్ వేసాను డయోడ్ తోటి, సో అంత సర్క్యూట్ చూసారు ఎంత సింపుల్గా అయిపోయింది. ఇదే సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ థియరమ్ అనుకున్న సో అడ్వాంటేజ్ అనమాట. ఇంత సింపుల్గా మనం కన్వర్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు దీనికి మనం నేను అప్లై చేసినట్లయితే కనుక, సో ఇప్పుడు కరెంట్ డైరెక్షన్ ఐతో కనుక నేను అప్లై చేస్తే ఇప్పుడు ఏమొస్తుంది, సో ఇప్పుడు సో I ఈక్వల్స్ టు 7/2 7/2 plus 1. So ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు డైరెక్ట్గా I ఈక్వల్స్ టు 7/2 ఆంపియర్స్. ఇంతే కదా, దీనికి మనం నేను ఇంకేమీ చేయలేను. సో ఓకే ఇంతే. సో ఇప్పుడు మనకి I ఈక్వల్స్ టు 7/2 ఉంది కదా. సో 7/2 అంటే నాకు ఎంత వస్తుంది, సో 8/2 అంటే 4, సో 7/2 అంటే 3.5 ఆంపియర్స్. సో టోటల్ కరెంట్ వచ్చి కదా 3.5 ఆంపియర్స్. సో ఇందులో ఫ్లో అవుతున్న నా కరెంట్ ఎంత అండి, I ఈక్వల్స్ టు 3.5 ఆంపియర్స్. సో ఓకే ఫ్రెండ్స్, సో టోటల్గా నాకు I ఈక్వల్స్ టు 3.5 ఆంపియర్స్ వచ్చింది. ఓకే క్లియర్ ఫ్రెండ్స్. సో ఈ విధంగా అనమాట. సో ఈ విధంగా మనకి ఎంత కాంప్లికేటెడ్ అయినా సరే సో ఇలా సింపుల్గా సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ థియరంతో సో ఒకే సోర్స్ కింద కన్వర్ట్ చేసుకుంటూ వెళ్ళి సింపుల్గా చేయొచ్చు. ఈజ్ థియరం 1. సో ఓకే ఫ్రెండ్స్, నేను మీకు ఇది బాగా అర్థమైంది అనుకుంటున్నాను. నేను హైయర్ స్టాండర్డ్స్ నుంచి చాలా క్లియర్గా చెప్పాలని నేను భావిస్తున్నాను. మీ అందరికీ అర్థమైందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను ఫ్రెండ్స్. సో ఓకే, ఇప్పుడు నేను మీకు ఒక హోంవర్క్ కింద ఇస్తాను. అంటే మీరు ట్రై చేయడం కోసం ఇదే సో గేట్ ఎగ్జామినేషన్లో అడిగినటువంటి ఒక సర్క్యూట్ ప్రాబ్లమ్ని ఇంకోటి నేను ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, అది మీరు ట్రై చేయండి. సో అది ట్రై చేసి సో ఆన్సర్ అనేది మేబీ కామెంట్ సెక్షన్లో పెట్టడానికి ట్రై చేయండి. సో ఇదంతా కూడా నా ఫ్రెండ్స్ కోసం అయినటువంటి మీ అందరి కోసం నేను చేస్తున్నాను. సో ప్లీజ్ టు సపోర్ట్ ఫర్ దిస్ వన్ ఆల్సో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మై హ్యాబిట్స్. సో దీనికి 2 homes ఇద్దాము, దీనికి 2 homes ఇద్దాము, దీనికి 1 home ఇద్దాం ఫ్రెండ్స్. సో 5 volts. సో ఇక్కడ 11 homes ఇచ్చాను ఫ్రెండ్స్ నేను. సో డయోడ్తో వద్దులేండి. ఓకే, సో ఈ సమ్ అనేది నోట్ చేసుకోండి మోస్ట్ ప్రాబబ్లీ. సో మీరు చేయడానికి ట్రై చేయండి. సో ఆన్సర్ వస్తే కనుక నా కామెంట్ సెక్షన్లో పెట్టడానికి ట్రై చేయండి. సో దీంతో పాటు ఇంకో సమ్ కావాలి అంటే కనుక సో ఐ కెన్ గివ్ దిట్. ఓకే, సో మోస్ట్ ప్రాబబ్లీ ఈ సమ్ ట్రై చేయండి. సో ఏదైనా డౌట్స్ నా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో ఐ కెన్ సాల్వ్ ఫర్ యువర్ డౌట్స్ ఆల్సో. సో డూ యూ లైక్ ఫర్ దిస్ వీడియో మై ఎక్స్ప్లెనేషన్? ప్లీజ్ లైక్ మై వీడియో. సో మీరు వీడియోకి లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా చాలామందికి చేరడం జరుగుతుంది. సో మీ అందరి కోసం చేస్తున్న ఈ వీడియోని మిగతా వాళ్ళకి అందరికీ కూడా వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం, మీరు కోరుకుంటారు. సో అందరు కూడా చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. సో లైక్ చేయడం వల్ల ఈ వీడియో అందరికీ కూడా చేరుతుంది. సో ఓకే ఫ్రెండ్స్, do you like my explanation? Please do thumbs up. So like for this video and then subscribe, like, share your friends. Okay friends, bye. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ ఇయర్ తోటి సర్క్యూట్స్లో ఉన్న సో సిరీస్లో వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. జై భారత్, జై హింద్.